అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనే టాపిక్‌లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్‌లో మనం ఆల్రెడీ ఇంతకు ముందే శాతవాహనులు టాపిక్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్ష్వాకులలో మనం మన ఫస్ట్ వీడియోని కూడా చూస్తున్నాము. సో, మన ఫస్ట్ వీడియోలో మనము ఇక్ష్వాకులకు, శాతవాహనులకు మధ్యలో ఉన్న పోలికలేంటి అనే టాపిక్‌ని చూసాము. వాటితో పాటుగా ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి జన్మస్థలము, అలాగే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఆధారాలు పురాణాల పరంగా, సాహిత్య పరంగా, శాసనాల పరంగా, నాణాల పరంగా చూసాము. వాటితో పాటుగా ఇక్ష్వాకులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలు, దేవాలయాలను తొలిసారిగా నిర్మించడము, మరియు శిల్పుల పేర్లు శాసనాలలో ప్రస్తావించడము, అలాగే సంవత్సరము, మాసము, తేదీల యొక్క ప్రస్తావన శాసనాలలో ఉండడము, వీర్గల్ సాంప్రదాయం గురించి, మేనత్త కుమార్తెలను వివాహం చేసుకున్న సాంప్రదాయం దాని యొక్క గురించి, అలాగే వారు దేవాలయాలు నిర్మించే దాని గురించి. సో, ఇలా ఇక్ష్వాకులో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలన్నీ దాటి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేస్తూ ఇంకొక టాపిక్‌ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో, మనం మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో, ఫస్ట్ వన్ ఇక్కడ మనకు ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకు వ్రిటన్? ఇక్ష్వాకు వంశం యొక్క శాసనాలు ఏ భాషలో రాయబడ్డాయి? సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శాతవాహనుల యొక్క రాజ్య భాష అయినటువంటి ప్రాకృతాన్ని ఇక్ష్వాకులు కూడా కంటిన్యూ చేశారు. సో, వారి యొక్క శాసనాలు కూడా ఇవన్నీ కూడా మనకు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. సో, అలాగే మనకు హారతి వాస్ ట్యుటెలరీ డైటీ. హారతి హూస్ ట్యుటెలరీ డైటీ. హారతి ఎవరి యొక్క రక్షక దేవత? సో, మనం ఇక్ష్వాకుల టాపిక్ చెప్పుకునేటప్పుడు చిన్న పిల్లల యొక్క చిన్నారుల సంరక్షకురాలిగా వాళ్ళు హారతి దేవతని కొలిచేవారు ఇక్ష్వాకులు. అలాగే హారతి దేవతకు వాళ్ళు గాజులు కూడా సమర్పించేవారు. సో, కాబట్టి ఇక్కడ మనకు రక్షక దేవత ఎవరు? ఇక్కడ ఇక్ష్వాకులకు హారతి అనే దేవత రక్షక దేవతగా ఉంది. సో, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకు? సో, మత్స్య పురాణం ప్రకారం ఇక్ష్వాకులు విజయపూరిని తమ యొక్క రాజధానిగా చేసుకొని వారు పరిపాలించారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకు అంటే ఆన్సర్ విజయపురి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒకే క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ మనకు 2 సార్లు వచ్చింది. 2019లో ఒకసారి వచ్చింది, అలాగే 2012లో కూడా ఒకసారి వచ్చింది. ఆ క్వశ్చన్ దేని రిలేటెడ్ క్వశ్చన్ అని అంటే, విచ్ ఇన్స్క్రిప్షన్ స్టేట్స్ దట్ ద పల్లవాస్ కన్కర్డ్ విజయపురి ఆఫ్టర్ డిఫీటింగ్ ద ఇక్ష్వాకుస్? ఏ శాసనం పల్లవులు ఇక్ష్వాకులను ఓడించి విజయపురిని జయించినట్లుగా పేర్కొంటుంది? అలాగే మనకు మూడో క్వశ్చన్ ఏమడుగుతున్నారు, 43rd క్వశ్చన్, వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ది డౌన్ఫాల్ ఆఫ్ ది ఇక్ష్వాకుస్? ఇక్ష్వాకుల పతనానికి కారణాలు ఏమిటి? సో, ఇక్కడ ఎవరు ఓడించారు అని అడిగాడు. ఇక్కడనేమో పతనానికి కారణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన ప్రీవియస్ వీడియోలో. మంచికల్లు శాసనం లోపల మనకి ఏమని మెన్షన్ చేసుకుని ఉంది? ఇక్ష్వాకు వంశపు చివరి రాజైన రుద్రపురుష దత్తుని, ఇక్ష్వాకు వంశపు చివరి రాజైన రుద్రపురుష దత్తుని పల్లవ వంశ స్థాపకుడు సింహవర్మ ఓడించాడు అని తెలుపుతుంది. సో, పల్లవ సింహవర్మ ఓడించాడు. సో, కాబట్టి మనకిక్కడ ఇక్ష్వాకులను ఓడించి విజయపురం జయించినట్లు ఎవరు అంటే మంచికల్లు శాసనం ప్రకారం మనకు పల్లవ సింహవర్మ. సో, కాబట్టి మన 42nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడ ఏమడిగారు, ఇక్ష్వాకుల పతనానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి కింద మిగిలిన రాజ్య వంశాల పేర్లు ఇచ్చారు. ఆనంద గోత్రికాస్, చాళుక్యాస్, పల్లవాస్, బృహత్పలాయస్. సో, పల్లవులు ఓడించారు కాబట్టి ఇక్ష్వాకుల పతనానికి కారకులు ఎవరు అవుతారు? పల్లవులు అవుతారు. సో, కాబట్టి మన 43rd క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. సో, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో, ఇప్పటివరకు మనం చూసిన అన్ని క్వశ్చన్స్ కూడా అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, మా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్సే ఉన్నాయి అని. బట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లలో మనకు స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి, కాస్త కాంప్లెక్స్గా ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. సో, కాబట్టి అందుకే మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్ రూపంలో మీకు కొన్ని క్వశ్చన్స్ని కూడా మేము ఇక్కడ అందిస్తున్నాము. సో, మనం ఫస్ట్ ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ద శాతవాహన అండ్ ఇక్ష్వాకు డైనాసిటీస్? సో, ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో శాతవాహన వంశానికి మరియు ఇక్ష్వాకుల వంశానికి
సరిపోయేటువంటి పోలికలు కలిగిన స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. సో మనకిక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్పేసి అడుగుతున్నాడు, బోత్ డైనాసిటీస్ వర్ నోన్ ఫర్ దేర్ ప్యాంట్రోజ్ ఆఫ్ బుద్ధిజం అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్తూపాస్. 2 వంశాలు కూడా బౌద్ధ మతానికి ఆశ్రయం మరియు స్తూపాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు మళ్ళీ, బోత్ డైనాసిటీస్ రూల్డ్ ఓవర్ రీజియన్స్ ఇన్ ద డక్కన్ ప్లాట్యూ ఆన్ సదర్న్ ఇండియా. 2 వంశాలు దక్షిణ భారతదేశం మరియు దక్కన్ పీఠభూమి ప్రాంతాలను పాలించాయి. మూడో స్టేట్మెంట్, బోత్ డైనాసిటీస్ ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ప్రాకృత్. 2 వంశాలు ప్రాకృత భాషలో శాసనాలు జారీ చేశాయి. బోత్ డైనాసిటీస్ వర్ ఫౌండ్ బై రూలర్స్ హూ క్లెయిమ్డ్ కనెక్షన్స్ టు ద మౌర్యన్ ఎంపైర్. 2 వంశాలు మౌర్య సామ్రాజ్యం సంబంధం ఉన్నట్లుగా ప్రకటించిన రాజులతో స్థాపించబడ్డాయి అని మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో మనకి ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో 2 వంశాలు బౌద్ధ మతానికి ఆశ్రయము మరియు స్తూపాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అవును, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకెందుకు, శాతవాహనులు కూడా బౌద్ధ మతానికి వాళ్ళు ఆదరించారు, అలాగే స్తూపాల నిర్మాణం అనేది కూడా శాతవాహనులు చేశారు. అలాగే ఇక్ష్వాకుల వంశంలో కూడా మనకు వాళ్ళు బౌద్ధ మతాన్ని ఆదరించారు, వాళ్ళు స్తూపాల నిర్మాణానికి కూడా వాళ్ళు ప్రసిద్ధి చెందారు. కానీ శాతవాహనులు జైన మతాన్ని కూడా ఆదరించారు, కానీ ఇక్ష్వాకులు జైన మతాన్ని ఆదరించినట్లుగా ఎక్కడ కూడా మనకు ఆధారాలు లేవు. సో కాబట్టి ఇక్కడ మన స్టేట్మెంట్లో అడిగింది ఏంటి, అది బౌద్ధ మతం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. సో రెండో స్టేట్మెంట్, 2 వంశాలు దక్షిణ భారతదేశం యొక్క డక్కన్ పీఠభూమి ప్రాంతాలను పాలించాయి. సో దక్షిణ భారతదేశం డక్కన్ పీఠభూమి. సో కాబట్టి అంటే మనకు నథింగ్ బట్ అది మన అస్మక రాజ్యమే, అస్మక రాజ్యాన్ని అది కూడా చూపిస్తుంది. సో అలాగే మనకు శాతవాహనులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను, తెలంగాణ ప్రాంతాలను, ఆంధ్ర ప్రాంతాలను కూడా వాళ్ళు పరిపాలించారు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్ష్వాకులు కూడా అస్మక మరియు ఆంధ్ర ప్రాంతాలను కూడా వాళ్ళు పరిపాలించారు. సో కాబట్టి మన స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఏమవుతుంది, అది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. సో నెక్స్ట్ మన థర్డ్ స్టేట్మెంట్. సో 2 వంశాలు ప్రాకృత భాషలో శాసనాలు జారీ చేశాయి. సో మనకు శాతవాహనులు కూడా ప్రాకృత భాషలో శాసనాలను జారీ చేశారు, అలాగే మనకు ఇక్ష్వాకులు ప్రాకృత భాషలో శాసనాలు జారీ చేయడంతో పాటుగా కొన్ని శాస్త్రాలను వాళ్ళు సంస్కృతంలో కూడా జారీ చేశారు. కాబట్టి ప్రాకృత భాషలో శాసనాలు ఇద్దరు కూడా మనకు జారీ చేసినట్టే. అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ ఏమడిగాడు మనకి ఇక్కడ, 2 వంశాలు మౌర్య సామ్రాజ్యంతో సంబంధాలు ఉన్నట్లు ప్రకటించిన రాజులతో స్థాపించబడ్డాయి అని అడిగాడు. కానీ మనకు యాక్చువల్గా ఏంటిది, మనకు మౌర్యులతో మనకు సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు, కేవలం శాతవాహనులు మాత్రమే. సో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉండేవారు, కానీ ఇక్ష్వాకులకు మౌర్యులకు ఎలాంటి సంబంధం లేదు. మౌర్యులు ఎవరికి సామంతులుగా ఉన్నారు, శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు, ఇక్ష్వాకులేమో శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. కాబట్టి ఇక్ష్వాకులకు మరియు మౌర్యులకు ఎటువంటి సంబంధం కూడా లేదు. కాబట్టి మన ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది, అది రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి మనకు కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏంటి, 1, 2, 3 అంటే మన ఆప్షన్ ఏంటిది, ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇట్లా ఈ విధంగా మనకు క్వశ్చన్ లోపల ఇంకా కొంచెం డెప్త్గా అడగాలన్నప్పుడు ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇస్తారు. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఫోకస్గా ప్రతి ఒక్క స్టేట్మెంట్ని చదివి మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియస్ ప్యాట్రోన్స్ విచ్ సిమిలారిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద శాతవాహన అండ్ ఇక్ష్వాకు డైనాసిటీస్. ధార్మిక ఆశ్రయ పరంగా శాతవాహన మరియు ఇక్ష్వాకులకు మధ్యలో ఏ సమానత ఉంది అంటే ఇది మొత్తం కూడా మనకు మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రిలీజియన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. బోత్ సపోర్టెడ్ బుద్ధిస్ట్ మొనాస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ త్రూ ల్యాండ్ అండ్ గ్రాంట్స్. సో భూమి దానం ద్వారా బౌద్ధ మఠాలను వాళ్ళు ఆదరించారు శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు. రెండో స్టేట్మెంట్ ఏంటి, బోత్ డైనాసిటీస్ ఎక్స్క్లూజివ్లీ ప్రమోటెడ్ బుద్ధిజం అండ్ డిస్కరేజ్డ్ అదర్ రిలీజియన్. బౌద్ధ మతాన్ని మాత్రమే ప్రోత్సహించి ఇతర మతాలను నిరుత్సాహపరిచారు. మూడో స్టేట్మెంట్ ఏముంది, బోత్ రూలర్స్ అండ్ క్వీన్స్ టుక్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ఫండింగ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్స్. రాజులు మరియు మహారాణులు బౌద్ధ శిల్పులకు నిధులు సమకూర్చడంలో చురుకైన పాత్ర పోషించారు. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి, బోత్ డైనాసిటీస్ స్పాన్సర్డ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇంటూ ప్రాకృత్. బౌద్ధ గ్రంథాలను ప్రాకృతంలోకి అనువదించడానికి సహకరించాయి. సో ఈ 4 స్టేట్మెంట్స్లో మనం ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి, ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి తెలుసు క్లియర్గా ఫస్ట్ స్టేట్మెంట్. సో బౌద్ధ దానికి మన వాళ్ళు శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు భూమిని దానం చేశారు, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కూడా మనకు
కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, బోత్ డైనాసిటీస్ ఎక్స్క్లూజివ్లీ ప్రమోటెడ్ బుద్ధిజం అండ్ డిస్కరేజ్డ్ అదర్ రిలీజియన్. సో ఇక్కడ ఇతర మతాలను డిస్కరేజ్ చేశారు, నిరుత్సాహపరిచారు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అలా లేదు మనకి ఎక్కడ కూడా. ఎందుకంటే శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు అనుసరించిన మతం ఏంటి? వైదిక మతం. అలాగే శాతవాహనులు ఆదరించిన మతాలు ఏంటి మనకు? బౌద్ధ మతము మరియు జైన మతము. ఇక్ష్వాకులు బౌద్ధ మతాన్ని వాళ్ళు ఆదరించారు, బౌద్ధ మతానికి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు కల్పించారు. కానీ జైన మతాన్ని ఎక్కడ కూడా వాళ్ళు నిరుత్సాహపరిచినట్టుగా లేకపోతే డిస్కరేజ్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. సో జైన మతానికి ఇక్ష్వాకులకు మాత్రం ఆధారాలు లేవు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి, వాళ్ళు ఇతర మతాలను నిరుత్సాహపరిచారన్న స్టేట్మెంట్ అనేది మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్. సో అలాగే మన థర్డ్ స్టేట్మెంట్, రాజులు మరియు మహారాజులు బౌద్ధ శిల్పులకు నిధులు సమకూర్చడంలో వారు చురుకైన పాత్రను పోషించారు. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే చాలా మంది చాలా దానాలు కూడా చేసి ఉన్నారు, రాణులు కానీ మహారాజులు కానీ బౌద్ధ మతం కోసము. అలాగే బౌద్ధ గ్రంథాలను ప్రాకృతంలోకి అనువదించడానికి సహకరించాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు ఎక్కడ కూడా శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా బౌద్ధ గ్రంథాలను ప్రాకృతంలోకి అనువదించడానికి వాళ్ళు సహకరించినట్టుగా ఎక్కడ కూడా అఫీషియల్గా లేదు. సో కాబట్టి మన ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3 అవి రెండు కూడా ఉన్నది మన ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఆప్షన్లో. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో మన ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ద ప్రాక్టీస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ప్రాకృత్ బై ద శాతవాహన్ అండ్ ఇక్ష్వాకు డైనాసిటీస్ సిగ్నిఫైస్. అంటే శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు ప్రాకృత భాషలో శాసనాలను జారీ చేయడానికి కారణాలు ఏవి? ద డిక్లైన్ ఆఫ్ సాంస్క్రిట్ యాజ్ ఏ కోర్ట్ లాంగ్వేజ్. అంటే సంస్కృత భాషను రాజభాషగా ఎదగనీయకుండా, సంస్కృత భాషను రాజభాషగా ఉండకుండా క్షీణింపజేయడానికే ప్రాకృత భాషలో శాతవాహనులు ఇక్ష్వాకులు శాసనాలను జారీ చేశారన్నట్టుగా మనకు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద కంటిన్యూటీ ఆఫ్ ఎ కామన్ లింగ్విస్టిక్స్ అండ్ కల్చరల్ ట్రెడిషన్. అంటే ప్రజల మధ్యలో కానీ పాలకుల మధ్యలో కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఒక కామన్ లాంగ్వేజ్ని, ఒక కల్చరల్ ట్రెడిషన్ని పెంపొందించడానికి వీరు శాసనాలను కూడా మనకు ప్రాకృత భాషలో వేశారు అని మన స్టేట్మెంట్ బి యొక్క మీనింగ్. స్టేట్మెంట్ సి ఏంటి? ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రోమన్ మర్చెంట్స్ ఆన్ లోకల్ లాంగ్వేజ్. సో రోమ్ వ్యాపారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన లోకల్ లాంగ్వేజ్ మీద ఉంది అని ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, ఎక్స్క్లూజివ్ ప్రమోషన్ ఆఫ్ బుద్ధిజం ఓవర్ హిందూయిజం. అంటే హిందూయిజం కంటే కూడా మనకు బుద్ధిజాన్ని ఎక్కువ ప్రమోషన్ చేయాలని చెప్పి ఈ విధంగా వాళ్ళు ప్రాకృత భాషలో శాసనాలను జారీ చేశారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ వైజ్గా వద్దాం. సో సంస్కృతానికి ఎక్కడ కూడా వాళ్ళు రాజభాష అని అధికారం ఇవ్వలేదు అండ్ దాన్నే క్షీణింపజేయాలని వాళ్ళు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సో ప్రజల యొక్క ఉన్న కామన్ లాంగ్వేజ్నే ప్రాకృత భాషనే శాతవాహను కూడా వాళ్ళ యొక్క రాజభాషగా, ఇక్ష్వాకులు కూడా వారి యొక్క రాజభాషగా దాన్ని తీసుకున్నారు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనకు రాంగ్. సో స్టేట్మెంట్ 2 ఏముంది? ద కంటిన్యూటీ ఆఫ్ కామన్ లింగ్విస్టిక్స్ అండ్ కల్చరల్ ట్రెడిషన్. నిజమే, ఎందుకంటే పాలకులు ప్రజలతో మాట్లాడడానికి అనుసంధానంగా ఉండే విధంగా వారు ఏదైతే శాసనాల ద్వారా రూపంలో ఏపిస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు ఉండాలనే వాళ్ళు శాసనాలను ప్రాకృత భాషలో ఏపించారు. సో రోమన్ మర్చెంట్స్కి మన లోకల్ లాంగ్వేజెస్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. సో కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ బుద్ధిజానికి ప్రమోషన్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఏమీ లేదు. సో కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ షేర్డ్ ఎకనామిక్ ఫ్యూచర్ ఆఫ్ ది శాతవాహన్ అండ్ ఇక్ష్వాకు డైనాసిటీస్. శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల వంశ ఆర్థిక లక్షణం ఏది? సో ఇది కూడా మనకు ఒక సిమిలారిటీ దాని గురించి అడుగుతున్నారు. సో స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఇండో రోమన్ ట్రేడ్ రూట్స్. ఇండో రోమన్ వ్యాపార మార్గాలలో చురుకుగా పాల్గొనడము. ఇష్యూయన్స్ ఆఫ్ కాయిన్స్ విత్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ప్రాకృత్ అండ్ సింబల్ ఆఫ్ ట్రేడ్. ప్రాకృతంలో శాసనాలు మరియు వ్యాపార చిహ్నాలు ఉన్న నాణ్యాలు జారీ చేయడము. అలాగే భూమి దానాల ద్వారా వ్యవసాయ విస్తరణ ప్రోత్సహించడం. ఎంకరేజ్మెంట్ ఆఫ్ అగ్రిగేషన్ ఎక్స్పాన్షన్ త్రూ ల్యాండ్స్ అండ్ గ్రాంట్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎన్హాన్స్ ఇంటర్నల్ ట్రేడ్. అంతర్గత వ్యాపారాన్ని మెరుగుపరచడానికి రహదారులు మరియు మౌలిక సదుపాయాలను నిర్మించడము. సో ఇవి మనకు ఈ 4 స్టేట్మెంట్స్.
సో కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ 1, 2 కరెక్టా? ఆప్షన్ బి 1, 2, 3 కరెక్టా? ఆప్షన్ సి 2, 3, 4 కరెక్టా? ఆప్షన్ డి ఆల్ ది అబోవ్ కరెక్టా? సో ఇక్కడ ఒకసారి మనం స్టేట్మెంట్స్ గమనిస్తే మన వాళ్ళు కరెక్టే, నిజంగా రోమన్ వాళ్ళతో చురుకుగా వాళ్ళు వ్యాపారాన్ని చేశారు శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు. అలాగే ప్రాకృత శాసనాలు మరియు వ్యాపార చిహ్నం నాణాలు జారీ చేశారు. ఇది కూడా కరెక్టే మనకు. ఎందుకంటే వాళ్ళ నాణాలు అన్ని కూడా మనం గమనిస్తే ప్రాకృత భాషలో శాసనాలు ఉన్నాయి అని కొన్ని వ్యాపార చిహ్నాలు ఉన్నటువంటి నాణాలు కూడా మన వాళ్ళు జారీ చేశారు. సో భూమి దానాల ద్వారా వ్యవసాయ విస్తరణ ప్రోత్సహించడం, ఇది కూడా మనకు ట్రూ స్టేట్మెంట్. అంతర్గత వ్యాపారాన్ని మెరుగుపరచడానికి రహదారులు మరియు మౌలిక సదుపాయాలు నిర్మించడము. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎక్కడ కూడా మనకు శాతవాహనుల యొక్క చరిత్రలో కానీ ఇక్ష్వాకుల యొక్క చరిత్రలో కానీ మౌలిక సదుపాయాల కోసం రోడ్ల నిర్మాణం జరిగినట్టుగా మనకు ఎక్కడ కూడా ఆధారాలు అనేవి లేదు. సో కాబట్టి మన స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. సో కాబట్టి మన ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి. సో ఇలా మనము క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా రావాలి. సో అందుకే మనకు కాన్సెప్ట్ అనేది, టాపిక్ అనేది క్లియర్గా అర్థమైతే ఇలాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా మనం మన కామన్ సెన్స్ని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా మనం ఆన్సర్ని చేయగలుగుతాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సో ఈ టాపిక్లో మనము ఇక్ష్వాకుల యొక్క పాలకుల గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్ష్వాకులకు మనకు పురాణాల ప్రకారం మొత్తం కూడా 7 మంది రాజులు పరిపాలించినట్టుగా తెలియబడుతుంది. కానీ మనకు ఆధారాల పరంగా, శాసనాల పరంగా మనకు లభించినటువంటి అన్ని ఆధారాలతో మనకు ఇక్ష్వాకులు 4 రాజులు పరిపాలించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఒకసారి మనం వాళ్ళ 4 గురించి కూడా చూద్దాం. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల, ఇతడు శాతవాహనుల చివరి రాజు అయినటువంటి 3వ పులోమావిని ప్రాలదోరి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. సో ద థర్డ్ పులోమావి డిఫీటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ది ఇక్ష్వాకు కింగ్డమ్. సో అలాగే నెక్స్ట్ మనకు హీ రూల్డ్ విత్ విజయపురి యాజ్ హిస్ క్యాపిటల్. సో వీరి యొక్క రాజధాని ఏది? విజయపూరిని రాజధానిగా చేసుకొని వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు తన యొక్క పరిపాలనను కొనసాగించాడు. అలాగే ఇక్ష్వాకుల కాలంలో మనకు మహారాజా అనే బిరుదును కూడా ఎవరు పొందాడు అంటే మనకు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. ఇతడు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు మహారాజా అనే బిరుదును కూడా అతడు పొందాడు. సో హీ వర్చుడ్ విరూపాక్షపతి అండ్ మహాసేన. సో మహాసేన అంటే మనకు కుమారస్వామి, అలాగే ఇతను విరూపాక్షుడు అంటే శివుడు. సో ఇతను మనకు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు, విరూపాక్షుడు, విరూపాక్షపతి మరియు మహాసేనుడిని ఇతను పూజించాడు. సో ఉజ్జయిన్లో ఇతని స్కంద కార్తికేయుని భక్తుడని శాసనాలలో కూడా ఇతన్ని పేర్కొనబడడం జరిగింది. సో అలాగే నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ రివీల్స్ దట్ హీ డొనేటెడ్ గోల్డ్ కాయిన్స్, క్యాటిల్, ప్లౌస్ అండ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకు నాగార్జునకొండ శాసన ద్వారా ఇతను వ్యవసాయ అభివృద్ధి కోసం మనకు బంగారు నాణేలను, గోవులను, నాగళ్లను, భూమిని కూడా దానం చేసినట్లుగా మనకు నాగార్జునకొండ శాసనం ద్వారా తెలుపుతుంది. ఇతను ఏరువాక పున్నమి అనే పండుగకు మనకు శతసహస్ర హాలక అనే బిరుదును సంపాదించాడు. ఎందుకంటే ఆ రోజు 1,00,000 నాగళ్లను దానం చేశాడు. 1,00,000 నాగళ్లను దానం చేసి శతసహస్ర హాలక అనే బిరుదును, శతసహస్ర హాలక అనే బిరుదును పొందినటువంటి ఇక్ష్వాక రాజు ఎవరు అంటే మనకు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. సో ఇతను నాగార్జునకొండ యొక్క ఇన్స్క్రిప్షన్, నాగార్జునకొండ యొక్క శాసనంలో ఇతను చాలా దానాలు చేసినట్టుగా కూడా ఆల్రెడీ పేర్కొనబడడం జరిగింది. సో అలాగే ఇతను మనకు టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ హీ ఎస్టాబ్లిష్డ్ బ్యాటర్ అలయన్సెస్ విత్ అదర్ రాయల్ డైనాసిటీస్. సో రాజ్య విస్తరణకు గాను ఇతను తన రాజ్యాన్ని వేరే రాజవంశాలతో వైవాహిక సంబంధాలను కూడా ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. సో కాబట్టి మనకు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు సో తన యొక్క రాజ్యాన్ని విస్తరణ కోసం కూడా ఇతను వేరే మ్యారిటల్ అలయన్సెస్ని కూడా ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. సో అలాగే ఇతను ఏం చేశాడంటే ఉజ్జయిని పాలకుడు అయినటువంటి క్షత్రవంశానికి చెందిన రుద్రసేనుడి యొక్క కుమార్తె రుద్ర భట్టారికను కూడా ఎవరికి? మన వీరపురుష దత్తునికి కూడా ఇచ్చి వివాహాన్ని జరిపించాడు.
సో తను పెళ్లి చేసుకోవడం మరియు తన కొడుకులకు కూడా వేరే రాజ్యవంశీకుల కుమార్తెలతో అతను కూడా మనకు వివాహాన్ని జరిపించాడు. సో అలాగే ఇక్కడ మనకు ఇతను జరిపించిన యాగాలు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయ యాగం. సో ఈ యాగాలన్నీ కూడా చేసినట్టుగా అతను అశ్వమేధ ముద్రలతో కూడా కొన్ని నాణేల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఇతను చాలా వైదిక క్రతువులు కూడా ఇతను నిర్వహించాడు. అవేంటి అంటే మనకు అగ్నిహోతాద్రి, అగ్నిస్తోమ. అగ్నిస్తోమ అనేది మనకు ఒక సాధారణమైన సోమయాగం. వీటిని నిర్వహించడం ద్వారా శాంతమూలుడు ద్విజునిగా ఉన్నతమైన సాంఘిక హోదాను ఆశించినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకు సోమయాగం అనేది ఎందుకు చేస్తారంటే, సో ఆల్రెడీ ఉన్న ఒక వ్యక్తి ద్విజుడుగా తనను తాను అప్గ్రేడ్ చేసుకోవడానికి, ద్విజుడుగా తాను ఒక సాంఘిక హోదాని పొందడం కోసము ఇక్కడ సోమయాగాలు అనేవి చేస్తారు. సో అలాగే మనకు వాజపేయ అనే యాగం సామ్రాట్ పదవిని పొందిన క్షత్రియులు మాత్రమే చేయగలుగుతారు. సామ్రాట్ యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ మన వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు ఈ అనేక యజ్ఞాలు యాగాలు జరిపించి కూడా అతను కొన్ని బిరుదులను పొందాడు. ఏంటి అంటే వాజపేయ యాగం జరిపించడం ద్వారా అతను సామ్రాట్ అనే బిరుదును పొందాడు. అశ్వమేధ యాగం జరిపించడం ద్వారా అతను స్వరాట్ అనే బిరుదును పొందాడు. వాజపేయ యాగం జరిపించడం ద్వారా అతను విరాట్ అనే పదవిని కూడా పొందాడు. నరమేధ యాగాన్ని కూడా జరిపించి అతను ఏక విరాట్ అని కూడా అతను తన యొక్క బిరుదులను పొందాడు. సో ఇవన్నీ కూడా మనకు వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడికి సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ మనకు ఇతని పాలనలోనే మనకు వీళ్ళందరూ కూడా ఒక క్రీడా స్థలాన్ని కూడా వీళ్ళు నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. క్రీడా స్థలం, దాన్నే మనం ఇంగ్లీష్లో స్టేడియం అని చెప్పేసి అనుకుంటాము. సో ఇతని పీరియడ్లోనే ఒక స్టేడియంని కూడా నిర్మించారు. క్రీడా స్థలం. సో నెక్స్ట్ మనం వీరపురుష దత్తుని గురించి మనం తెలుసుకుందాం. సో వీరపురుష దత్తుడు, he was hailed as the Ashoka of South India and the Lord of Sri Parvata. వీరపురుష దత్తుడు మనకు శ్రీ శాంతమూలుడి యొక్క కుమారుడు. ఇక్ష్వాకు రాజుల అందరూ కూడా ఇతడు గొప్పవాడు. ఇతడు దక్షిణ భారతదేశపు అశోకుడని మరియు శ్రీ పర్వతాధిపతి అని కూడా కీర్తించబడ్డాడు. ఎందుకనంటే మనకు ఇక్ష్వాకులలో మాత్రమే కాదు, మన దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా బౌద్ధ మతానికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించి బౌద్ధ మతానికి అనేక విధాలుగా దాని యొక్క ప్రచారం అనేది చేసి అనేక విహారాలు నిర్మించడం ద్వారా కానీ, సో అనేక రకాలుగా బౌద్ధ మతం యొక్క ప్రాముఖ్యత పెంచడానికి అతను పాటుపడ్డాడు. కాబట్టే ఇతన్ని మనకు దక్షిణ భారతదేశపుడు అశోకుడు అని పేర్కొంటారు. అలాగే మనకు స్కల్ప్చర్స్ ఫౌండ్ ఎట్ నాగార్జునకొండ డిపిక్ట్ హిమ్ స్టెప్పింగ్ ఆన్ ఏ శివలింగ విత్ హిస్ ఫీట్ ఇండికేటింగ్ హిస్ డిస్డైన్ ఫర్ శివాయిజం. అంటే ఇతడు మనకు శైవ మతాన్ని ద్వేషించినట్లుగా శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు ఉన్న శిల్పాలు నాగార్జునకొండలో బయటపడ్డాయి. అంటే మనకి ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా మనం కూడా అర్థం చేసుకోవచ్చు అతను వైదిక మతాన్ని ఏ విధంగా తన యొక్క పీరియడ్లో ఏ విధంగా తను చూశాడు, అలాగే బౌద్ధ మతానికి ఏ విధంగా దాని యొక్క ఎక్కువ పాపులారిటీ పెరగడానికి అతను ఏ విధంగా కృషి చేశాడో కూడా మనకు అర్థమవుతుంది. సో కానీ మనకి స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ఈ స్టేట్మెంట్ అనేది కూడా రావచ్చు. సో ఏమని అడగచ్చు, శైవ మతాన్ని ద్వేషిస్తున్నట్లుగా ఇక్ష్వాకుల రాజు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లుగా శిల్పాలు నాగార్జునకొండలో బయటపడ్డాయి. ఎవరు? మన వీరపురుష దత్తుడు. సో యాక్చువల్గా మనకు వీరపురుష దత్తుడు మనకు మొట్టమొదటిగా అతను వైదిక అభిమాని, కానీ తన మేనత్తల మరియు తన భార్యల యొక్క ప్రభావం చేత అతడు వైదిక మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని అతను స్వీకరించి బౌద్ధ మత యొక్క పెరుగుదల కోసం అతను ఎంతో కూడా కృషి చేశాడు. సో ఇక్ష్వాకుల రాజులలో బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది మనకు వీరపురుష దత్తుడు. హిజ్ రెయిన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. సో మనకు ఇతని పాలనా కాలంలో మహాయాన బౌద్ధ మతంకు ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ద ట్రెడిషన్ ఆఫ్ మ్యారింగ్ వన్స్ మెటర్నల్ అంకుల్ డాటర్ స్టార్టెడ్ డ్యూరింగ్ హిస్ టైమ్. అంటే మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం మనకు వీరపురుషుడి దత్తుని యొక్క కాలంలోనే మనకు అది ప్రారంభమయ్యింది.
అలాగే డ్యూరింగ్ హీస్ రైన్ ద శ్రీ పర్వత యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ రికగ్నైజ్డ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో హీ హిమ్సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ఏ యూనివర్సిటీ ఫర్ ది బుద్ధిజం. సో ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ శ్రీ పర్వత యూనివర్సిటీ. శ్రీ పర్వత విశ్వవిద్యాలయాన్ని ఇతను మనకు నిర్మించాడు. దాన్నే మనకు బుద్ధుల కోసం నిర్మించినటువంటి మొట్టమొదటి విశ్వవిద్యాలయము ఇది మనకు. సో అయితే మనకు వీరపురుష దత్తుడు, సో వీరపురుష దత్తుని యొక్క కాలంలో మనకు శ్రీపర్వత విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యింది. భారతదేశంలోని మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఇది. బౌద్ధ విశ్వవిద్యాలయం ఇది. సో ఇతని తర్వాత మనకు యహుబల శాంతమూలుడు రాజుగా ఎదిగాడు. సో యహుబల శాంతమూలుడు ఎవరు అంటే వీరపురుష దత్తుడు మరియు బట్టి మహాదేవిల కుమారుడు. బట్టి మహాదేవిల కుమారుడు. సో అందుకే యహుబల శాంతమూలుడు తనని తను ఏమని సంబోధించుకుంటాడంటే మహాదేవి బట్టిదేవి పుత్ర యహుబల శాంతమూల. మహాదేవి బట్టిదేవి యహుబల శాంతమూల అంటే తల్లి పేరును కూడా మన ఇక్ష్వాకులు పెట్టుకోవడం కంటిన్యూ చేశారు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇతను డ్యూరింగ్ హీస్ రైన్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇష్యూడ్ ఇన్ సాంస్క్రిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఇండియా. సో మనకు యహుబల శాంతమూలుడి కాలంలో వచ్చేసరికి ఇతను శాసనాలను సంస్కృత భాషలో ఏపించడం మొదలు పెట్టాడు. శాసనాలను సంస్కృత భాషలో ఏపించడం మొదలు పెట్టాడు. అలాగే ద ఫస్ట్ కింగ్ టు ఇనిషియేట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ వాస్ యహుబల శాంతమూల. యహుబల శాంతమూలుడు మనకు మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించడం కూడా ఇతను ప్రారంభించాడు. సో మనం ఇతను చాలా దేవాలయాలు మనకు నాగార్జున కొండ మీద నిర్మించాడు. సో ఆ దేవాలయాలు ఏ దేవాలయాలు ఎలా నిర్మించాడు అనేదంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనం రిలీజియన్ అనే టాపిక్లో చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం ఈ రాజుల యొక్క విశిష్టతల గురించి మనం చెప్పుకుందాం. సో అలాగే హీ బిల్ట్ ఏ మాన్స్ట్రీ నియర్ నాగార్జున కొండ ఫర్ బహుశ్రుతాస్ ఇన్ ద సేమ్ నేమ్ ఆఫ్ హిజ్ మదర్ బట్టి మహాదేవి. బట్టి మహాదేవి అంటే తన తల్లి బట్టి మహాదేవి పేరుతో నాగార్జున కొండ వద్ద బహుశ్రుతీయులను భిక్షువుల కోసం ఒక విహారాన్ని నిర్మించాడు. బహుశ్రుతీయులనే ఒక బౌద్ధ మతం యొక్క శాఖ వారికి ఒక విహారాన్ని కూడా తను నిర్మించాడు. సో అలాగే నెక్స్ట్ మనకు రుద్రపురుష దత్తుడు. సో రుద్రపురుష దత్తుడు మనకు డ్యూరింగ్ హిస్ టైమ్ ద ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ షాడో పిల్లర్స్ నియర్ టోమ్స్ బిగిన్. అంటే సో ఇతని కాలంలోనే మనకు మొట్టమొదటిసారిగా సమాధుల దగ్గర ఛాయాస్తంభాలను నిర్మించే సంప్రదాయం అనేది ప్రారంభమైంది. సంప్రదాయం ఈస్ నథింగ్ బట్ సో ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకు గుర్తుగా ఒక చిన్న కట్టడాన్ని కట్టడము సమాధి అని మనం ఎలా అయితే అంటామో ఆ సమాధి యొక్క కట్టడాలు అనేవి మనకు ఎవరి కాలంలో మొదలైంది అని అంటే మనకు రుద్రపురుష దత్తుడు. దేవాలయాల యొక్క కన్స్ట్రక్షన్ ఏమో వీరపురుష దత్తుని కాలంలో, అలాగే సమాధుల యొక్క కన్స్ట్రక్షన్ ఏమో రుద్రపురుష దత్తుని కాలంలో మనకు ప్రారంభమయ్యింది. అకార్డింగ్ టు మంచికల్ ఇన్స్క్రిప్షన్ సింహవర్మ డిఫీటెడ్ రుద్రపురుష దత్త అండ్ ఎస్టాబ్లిష్డ్ ది పల్లవ కింగ్డమ్. సో మనకు మంచికలు శాసనం ప్రకారం సింహవర్మ రుద్రపురుష దత్తుని ఓడించి పల్లవ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మనకు రుద్రపురుష దత్తుని యొక్క ఆరాధ్య దైవం ఎవరు అంటే స్వామి మహాసేనుడు. సో ఇవి మనకు అన్ని కూడా ఇక్ష్వాకుల రాజుల యొక్క ప్రాముఖ్యతలు కలిగినటువంటి పాయింట్స్. సో వీటితో పాటుగా మనం నెక్స్ట్ ఒక చిన్న మైండ్ మ్యాప్ని చూద్దాం. ఎందుకంటే మనకు శ్రీ శాంతమూలుడు మరియు వీరపురుష దత్తుడు, సో వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా కొంతమంది ప్రమేయం అనేది ఉంది. సో వారు కూడా మనకు ఇక్ష్వాకుల వంశాల్లో వాళ్ళు కూడా ఒక ప్రముఖమైన స్థానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సో ఒక్కసారి మనం వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు. సో శ్రీ శాంతమూలుడి యొక్క భార్య ఎవరు అంటే మనకు మఠారి శ్రీ. శ్రీ శాంతమూలుడి యొక్క భార్య ఎవరు అంటే మనకు మఠారి శ్రీ. అలాగే శ్రీ శాంతమూలుడికి ఇద్దరు సిస్టర్స్ అంటే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారు ఎవరంటే శాంతాశ్రీ మనకు హర్మశ్రీ. శాంతాశ్రీ మరియు హర్మశ్రీ. సో వీరిద్దరు కూడా శ్రీ శాంతమూలుడి యొక్క సోదరీమణులు. అలాగే మన శ్రీ శాంతమూలుడికి మఠారి శ్రీకి కూడా
ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వారే కుమారుడు వచ్చేసి వీరపురుష దత్తుడు, అలాగే కూతురు వచ్చేసి మనకు అటవీ శాంతాశ్రీ. అటవీ శాంతాశ్రీ. సో మనం ఇది కొంచెం క్లియర్గా మనం ఇలా మొత్తం ఇట్లా మనం మ్యాప్ లాగా పెట్టుకుంటే మనం కన్ఫ్యూజన్ అయ్యేది కూడా ఏమీ ఉండదు. మనకు చాలా క్లియర్గా అంటే క్లియర్గా కూడా మనకు గుర్తుంటుంది. సో నెక్స్ట్ మనకు ఇప్పుడు వీళ్ళకు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని ఒక్కసారి మనం చూద్దాం. సో శాంతాశ్రీ. శాంతాశ్రీ ఎవరు? ఈమె మనకు శ్రీ శాంతమూలుడి యొక్క సోదరిమణి. ఈమె యొక్క భర్త ఎవరు అంటే మనకు వశిష్ఠపుత్ర స్కందశ్రీ. ఎవరండి భర్త? వశిష్ఠపుత్ర స్కందశ్రీ. వశిష్ఠపుత్ర స్కందశ్రీ. ఇతడు ఎవరంటే ఇతడు మహాసేనాధిపతి, మహాతలవారుడు. మహాసేనాధిపతి మరియు మహాతలవారుడు. అలాగే శాంతశ్రీ ఆమె ఏం చేసింది? ఆమె కూడా శ్రీ మహాతలవారి, మహాదాన పత్ని అనే బిరుదులు కూడా మనకు శాంతశ్రీ ధరించింది. సో వీరిద్దరికి, శాంతశ్రీకి మరియు వశిష్ఠపుత్ర స్కందశ్రీకి స్కందసాగరుడు అనే కుమారుడు, శాంతిశ్రీ అనే కుమార్తె ఉన్నారు. స్కందసాగరుడు మరియు శాంతిశ్రీ అనే కుమార్తెలు ఉన్నారు. ఈమె మన ఇక్ష్వాకుల కాలంలో పార్వత మహాచైత్యం అనేది అక్కడ అప్పుడు శిథిలమయ్యింది. సో ఆ శిథిలమైనటువంటి మహాచైత్యాన్ని, పార్వత చైత్యాన్ని ఈమె ఎవరు? మన శాంతమూలుడి యొక్క చెల్లెలు శాంతశ్రీ దాన్ని పునర్నిర్మాణం చేయించింది. సో యాక్చువల్గా మనకు తెలిసి పార్వత మహాచైత్యం ఎక్కడిదండి? ఇది పార్వత మహాచైత్యాన్ని మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్యుని నాగార్జునుని కోసం అతను నిర్మించాడు. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరి కోసం? ఆచార్య నాగార్జునుని కోసం దాన్ని నిర్మించాడు. సో కానీ శాతవాహనుల కాలం నుంచి ఇక్ష్వాకుల కాలానికి వచ్చేసరికి అది కాస్త శిథిలమయ్యింది. సో శిథిలమయ్యేసరికి దాన్ని పునర్నిర్మాణం చేసింది ఎవరు అంటే మనకు శాంతాశ్రీ. సో అలాగే నెక్స్ట్ మనకు శాంతాశ్రీ ఏం చేసింది అంటే అదే కాలంలోనే మనకు అక్కడే ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి 170 దినార మూషకాలను దానం చేసింది. 170 దినార మూషకాలను దానం చేసింది. అలాగే వీరపురుష దత్తునికి విజయాలను పేర్కొంటూ అతని ఆయురోగ్యాలు కలగాలని చెప్పేసి, అలాగే రాజాభివృద్ధి జరగాలని కూడా ఒక శాసనం ద్వారా తను పేర్కొంది. ఇవన్నీ కూడా మనకు ఎక్కడున్నాయి? పార్వత మహాచైత్యం దగ్గర ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకు శాంతాశ్రీకి సంబంధించినటువంటి అంశాలు. సో అలాగే ఇప్పుడు మనం హర్మశ్రీకి సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. సో హర్మశ్రీ ఏం చేసింది అంటే మనకు తన తల్లి గౌరవార్థం ప్రకారం నాగార్జున కొండల్లో అపార మహావినయ శైల శాఖకు చెందిన ఒక మహాచైత్యంలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి తన వాళ్ళందరికీ కూడా నిర్యాణం కరగాలని కోరుకుంది. హర్మశ్రీ తన తల్లి గౌరవార్థం నాగార్జున కొండలలో అపార మహావినయ శైల శాఖకు చెందిన మహాచైత్యంలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి తన వాళ్ళందరికీ కూడా నిర్యాణం కలగాలని కోరుకుంది. అలాగే ఈమెకు 2 సంతానం ఉన్నారు. వారే బాపిశ్రీ, షష్ఠిశ్రీ లేదా చటిశ్రీ అని కూడా అంటారు ఈమెను. సో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ వీరపురుష దత్తున్నే వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఎవరు? బాపిశ్రీ మరియు షష్ఠిశ్రీ, చటిశ్రీ వీళ్ళిద్దరు కూడా వీరపురుష దత్తున్నే వివాహం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు మనకు అటవీ శాంతాశ్రీకి షష్ఠిశ్రీ ఆమె ఏం చేసింది? మన ఎవరు? హర్మశ్రీ యొక్క కుమార్తె అయిన షష్ఠిశ్రీ మహాచైత్యంలో ఒక స్తంభాన్ని కూడా ఆమె ప్రతిష్ఠించింది. షష్ఠిశ్రీ. సో అలాగే మనకు అటవీ శాంతాశ్రీ. సో అటవీ శాంతాశ్రీ అంటే ఎవరు? మళ్ళీ మనకు శ్రీ శాంతమూలుడి యొక్క కుమార్తె. ఈమెను ఒక ధనిక వంశానికి చెందినటువంటి మహాసేనపతి అయిన మహాదండనాయక స్కంద విషుకునికి ఇచ్చి వివాహం చేశారు. అలాగే ఈమె మహాచైత్యానికి ఒక ఆలయ స్తంభాన్ని ఈమె ప్రతిష్ఠించింది. దానితో పాటుగా ఆ సందర్భంలో ఈమె ఒక శాసనాన్ని కూడా వేయించింది. ఏమని శాసనం అది? పుట్టింటికి మెట్టింటికి మేలు జరగాలని, తమ వారికి ఇహపర లోకాల్లో సుఖశాంతులు ధన సంపదలతో జీవించాలని కోరింది. ఎవరు? అటవీ శాంతాశ్రీ. సో ఈ పాయింట్స్ అనేటివన్నీ కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఇక్కడ? శాంతాశ్రీకి సంబంధించి వీరపురుష దత్తుడు విజయాలను పేర్కొంటూ
అతనికి ఆయుర ఆరోగ్యాలు కరగాలని, రాజ్యాభివృద్ధి జరగాలని కోరుకుంది ఎవరు? శాంతశ్రీ. అలాగే తన వారందరూ కూడా నిర్యాణం కలగాలని కోరుకుంది ధర్మశ్రీ. అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి మేలు జరగాలని, ఇహపర లోకాల సుఖశాంతాలతో ధన సంపత్తులు జీవించాలని కోరింది ఎవరు అంటే అటవీ శాంతశ్రీ. సో వీరపురుష దత్తుడు మన హర్మశ్రీ యొక్క కుమార్తెనే కాకుండా మనకు శాంతశ్రీ ఒక కుమార్తెను కూడా ఇతను వివాహం చేసుకున్నాడు. కానీ ఆ కుమార్తె పేరు ఏంటి అనేది మనకు ఆధారాలు అనేవి మనకు లభ్యం కాలేదు. కానీ శాంతశ్రీ యొక్క కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు. సో వాళ్ళిద్దరినే కాకుండా మనకు మన వీరపురుష దత్తుడు అతను మన భట్టి మహాదేవిని కూడా వివాహం చేసుకున్నాడు. భట్టి మహాదేవిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమెతో పాటుగా మన రుద్ర భట్టారికను కూడా అతను వివాహం చేసుకున్నాడు. సో రుద్ర భట్టారిక ఎవరు? మనకు క్షాత్ర వంశానికి చెందినటువంటి రుద్రసేనుని కుమార్తె. సో మొత్తం మన వీరపురుష దత్తుడు 5 మందిని పెళ్లి చేసుకొని తన యొక్క రాజ్య విస్తరణకు కానీ ఈ పెళ్లిళ్ళు కూడా అతనికి ఎన్నో విధాలుగా అతనికి ఉపయోగపడ్డాయి. సో ఇవి ఈ టేబుల్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇదంతా కూడా స్టేట్మెంట్ రూపంలో వస్తాయి కాబట్టి దాన్ని మనం సింపుల్గా ఇలా సింప్లిఫైడ్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఇదే టాపిక్ని, ఇక్ష్వాకుల టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.